హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి 2027 కెరీర్ రోడ్ మ్యాప్. సో ఏఐ, డేటా, డెవాప్స్, ఫుల్ స్టాక్లో లైక్ ఏది చూస్ చేసుకోవాలి, ఏది బెస్ట్ అని చెప్పేసి సో కంప్లీట్గా అయితే చూద్దాం. సో విచ్ కెరీర్ ఈజ్ బెస్ట్ ఇన్ 2027? సో ద టెక్నాలజీ ఇండస్ట్రీ ఆఫర్స్ మల్టిపుల్ కెరీర్ పాత్స్, ఈచ్ విత్ యూనిక్ ఆపర్చునిటీస్ అండ్ స్కిల్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో టెక్నాలజీ ఇండస్ట్రీ ఏంటి, లైక్ మల్టిపుల్ కెరీర్ పాత్స్ అని ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఈచ్ కెరీర్ విత్ యూనిక్ ఆపర్చునిటీస్, అదేవిధంగా స్కిల్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ద రైట్ కెరీర్ డిపెండ్స్ ఆన్, సో ఒక రైట్ కెరీర్ అనేది సో వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి చూస్తే, సో అల్టిమేట్గా యువర్ ఇంట్రెస్ట్, సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, సో మీ ఇంట్రెస్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివచ్చు, లెర్నింగ్ స్టైల్, కెరీర్ గోల్స్, సో వీటి మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో రైట్ కెరీర్ అనేది లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లెర్నింగ్ స్టైల్, అదేవిధంగా కెరీర్ గోల్స్. సో దెర్ ఈస్ నో సింగిల్ బెస్ట్ కెరీర్. ద బెస్ట్ కెరీర్ ఈస్ ద వన్ దట్ మ్యాచెస్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్. సో ఆబ్వియస్గా లైక్ ఒక బెస్ట్ కెరీర్ అంటూ ఏముండదు అనమాట. లైక్ ద బెస్ట్ కెరీర్ అంటే ఏదైతే మన స్ట్రెంగ్స్కి కావచ్చు, లైక్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్స్కి మ్యాచ్ అవుతుందో, సో దట్ ఈస్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. లైక్ the best career is the one that matches your strengths and long-term interests. So compare the career paths. So sorry, compare yes, like AI, data science, DevOps and full stack. So sorry, just so AI and generative AI. So AI and Gen AI lo like వాటిలో వేటి మీద వర్క్ చేస్తూ ఉంటారు అంటే లైక్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ. సో ఇంటెలిజెంట్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కావచ్చు, మెషిన్ లెర్నింగ్ అండ్ ఎల్ఎల్ఎమ్స్, పైథాన్ అండ్ ఏఐ ఫ్రేమ్వర్క్. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో వీటి మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు లైక్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐలో. అండ్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. సో డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్లో చూస్తే డేటా మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు లైక్ ఎస్క్యూఎల్, పైథాన్, స్టాటిస్టిక్స్, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం కావచ్చు, మెషిన్ లెర్నింగ్. సో ఇటువంటి స్కిల్స్ అండ్ వీటి మీద అయితే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్లో. అదేవిధంగా డెవాప్స్ అండ్ క్లౌడ్. డెవాప్స్ అండ్ క్లౌడ్లో లైక్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అండ్ ఆటోమేషన్ అండ్ సిఐసిడి, అదేవిధంగా డాకర్, కుబర్నెట్స్, ఏడబ్ల్యూఎస్. సో వీటి మీద అయితే ఎక్కువ ఫోకస్ ఉంటుంది డెవాప్స్ అండ్ క్లౌడ్. అండ్ కమింగ్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో వచ్చేసి లైక్ బిల్డ్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్, లైక్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్ లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్, కంప్లీట్గా లైక్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటారు. సో రియాక్ట్, నోడ్ జేఎస్, ఏపీఐస్. సో ఇటువంటి స్కిల్స్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ ఈచ్ ఫీల్డ్ సాల్వ్స్ డిఫరెంట్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ ఆఫర్స్ ఎక్సలెంట్ కెరీర్ గ్రోత్. సో ఇక్కడ ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా లైక్ ఏఐ కానివచ్చు, డేటా సైన్స్, డెవాప్స్, క్లౌడ్, ఫుల్ స్టాక్, సో ఇవన్నీ కూడా లైక్ డిఫరెంట్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా లైక్ ఈ కెరీర్స్ అన్ని కూడా లైక్ దే ఆఫర్ ఎక్సలెంట్ కెరీర్ గ్రోత్ అని చెప్పేసి చెప్పచ్చు. సో ఇక్కడ సింపుల్ కంపారిజన్ అనమాట. లైక్ ఏఐ అండ్ జనరేటివ్ లైక్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం కావచ్చు, మెషిన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎమ్స్, పైథాన్, ఏఐ ఫ్రేమ్వర్క్స్. సో వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ అనేది చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా డేటా మీద వర్క్ చేయడం, లైక్ డేటా మీద వర్క్ చేయడం ఎంజాయ్ చేయగలిగితే లైక్ ఎస్క్యూఎల్, పైథాన్, స్టాటిస్టిక్స్, డాష్ బోర్డ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే లైక్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లౌడ్ కానీ డెవాప్స్ కానివచ్చు, లైక్ ఆటోమేషన్. సో వీటి మీద క్లౌడ్ టెక్నాలజీస్, సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే లైక్ డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేవి చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా లైక్ ఫుల్ స్టాక్ అనమాట, లైక్ కంప్లీట్గా వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్. సో ఇవన్నీ కూడా లైక్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కావచ్చు, రియాక్ట్, నోడ్ జేఎస్, ఏపీఐస్. సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఒక కెరీర్ అండ్ కోర్ స్కిల్స్ చూసుకుంటే, సో ఏఐ, డేటా, డెవాప్స్ అండ్ ఫుల్ స్టాక్. సో స్కిల్స్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఏఐ చూసుకుంటే కోర్ స్కిల్స్ ఏముండాలి ఏఐకి? సో పైథాన్ అనమాట. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ నేర్చుకోవాలి. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కానివచ్చు, సో మిషన్ లెర్నింగ్ బేసిక్స్, అదేవిధంగా మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, మోడల్స్ ఎలా బిల్డ్ చేయాలి, సో అదంతా కూడా ఐడియా ఉండాలి. అదేవిధంగా జెన్ఏఐ. సో జెన్ఏఐ కానివచ్చు. సో జెన్ఏఐ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి సో కంప్లీట్ ఐడియా ఉండాలి. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే లైక్ ఏఐ మోడల్స్ అనేవి మనకి ఎలా రెస్పాన్స్ ఇస్తాయంటే బేస్డ్ ఆన్ అవర్ ప్రాంప్ట్స్ అనమాట. సో ఎంత బెటర్ ప్రాంప్ట్ ఇస్తే
అంత బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో బెటర్ ప్రాంప్ట్స్ అనేవి ఎలా ఇవ్వాలి, లైక్ ఎఫెక్టివ్గా ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఈ స్కిల్స్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేయాలి ఏఐ. సో పైథాన్, ఎంఎల్, జెన్ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో కమింగ్ టు డేటా, సో ఇందులో ఏంటి లైక్ ఎస్క్యూఎల్, పైథాన్, స్టాటిస్టిక్స్, పవర్ బి అనమాట. లైక్ రా డేటాని కలెక్ట్ చేయడం కానివచ్చు, రా డేటాని అనాలిసిస్కి సూటబుల్ ఫార్మాట్స్లో కన్వర్ట్ చేయడం, డేటా క్లీనింగ్ కానివచ్చు, అదేవిధంగా డేటాని అనలైజ్ చేయడం, యూస్ఫుల్ ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేయడం, వాటిని లైక్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి విజువలైజ్ చేయడం. సో అదంతా కూడా ఉంటుంది ఎస్క్యూఎల్, పైథాన్, స్టాటిస్టిక్స్ అండ్ పవర్ బిఐ. సో నెక్స్ట్ కమింగ్ టు డెవాప్స్. సో డెవాప్స్ కోర్ స్కిల్స్ చూసుకుంటే లైనక్స్, అదేవిధంగా డాకర్, కుబర్నెట్స్, క్లౌడ్, జెన్కిన్స్. సో ఇటువంటి కోర్ స్కిల్స్ అయితే ఉంటాయి డెవాప్స్లో. అండ్ కమింగ్ టు ఫుల్ స్టాక్. సో ఫుల్ స్టాక్స్లో ఏంటి, ఫుల్ స్టాక్లో లైక్ కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్. సో ఇక్కడ చూసాం కదా, లైక్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేస్తారనమాట. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అదేవిధంగా డేటాబేస్. సో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, అదేవిధంగా జావా స్క్రిప్ట్ కావచ్చు, రియాక్ట్, నోడ్ జేఎస్, ఎస్క్యూఎల్. సో ఇటువంటి కోర్ స్కిల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఫుల్ స్టాక్లో. సో ఈ విధంగా అయితే ఉంటుంది లైక్ ఏఐ కావచ్చు, డేటా, డెవాప్స్, ఫుల్ స్టాక్ అండ్ వాటి కోర్ స్కిల్స్. సో చూజ్ ఎ డొమైన్ దట్ మ్యాచెస్ యువర్ ఇంట్రెస్ట్, దెన్ బిల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో సింపుల్గా లైక్ ఏదైతే మీ ఇంట్రెస్ట్కి మ్యాచ్ అవుతుందో సో ఆ డొమైన్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ వాటిలో స్కిల్స్ అనేవి నేర్చుకొని అండ్ ఆ స్కిల్స్ అనేవి అప్లై చేసి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. సో దాని ద్వారా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. సో ఫైనల్గా లైక్ ఫైనల్ రియాలిటీ చెక్. సో విచ్ కెరీర్ షుడ్ యూ చూస్. సో ఏ కెరీర్ అనేది చూస్ చేసుకోవాలి అని చెప్పేసి లైక్ ఫైనల్ రియాలిటీ చెక్. సో చూస్ ఏఐ ఇఫ్ యూ ఎంజాయ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ ఆటోమేషన్. సో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ కానివచ్చు, ఆటోమేషన్, సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ అనేది చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్ డేటా ఇఫ్ యూ ఎంజాయ్ అనలైజింగ్ డేటా అండ్ సాల్వింగ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. సో డేటాని అనలైజ్ చేయడం కానివచ్చు అండ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, లైక్ యూస్ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్ని జనరేట్ చేయడం. సో వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే లైక్ డేటా అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ చూస్ డెవాప్స్ ఇఫ్ యూ ఎంజాయ్ క్లౌడ్ టెక్నాలజీస్, ఆటోమేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్లౌడ్ టెక్నాలజీస్ కానివచ్చు, ఆటోమేషన్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే లైక్ డెవాప్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫుల్ స్టాక్, లైక్ చూస్ ఫుల్ స్టాక్ ఇఫ్ యూ ఎంజాయ్ బిల్డింగ్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్. సో కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్ అనమాట, లైక్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్. సో ఈ విధంగా లైక్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయడం. సో వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఫుల్ స్టాక్ అనేది చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.